తెలంగాణలో చలి వణికిస్తోంది. చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. నేటి నుండి ఈ నెల 21 వరకు సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఇప్పటికే చలి గుప్పెట్లో ప్రజలు పలు ప్రాంతాలు చిక్కుకున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో 7.3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్ జిల్లా దామరంచలో 10 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా పోతిరెడ్డిపేటలో 9.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఇప్పటికే చూస్తున్నాం చాలా వరకు కూడా చలి తీవ్రత పెరుగుతున్న పరిస్థితి. మరి అన్ని రోజుల్లో కూడా ఇంకా కూడా చలి ఎక్కువగా నమోదవుతుంది అంటున్నారు. క్రాంతి, తెలంగాణలో మరింత పెరగనున్న చలి తీవ్రత. ఇప్పటికే సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో 7.3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్ జిల్లాలో 10 డిగ్రీల వరకు, సిద్దిపేట జిల్లా పోతిరెడ్డిపేటలో 9.2 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. రైట్, తెలంగాణలో మరింత చలి పెరుగుతోందని ఐఎండీ హెచ్చరిస్తోంది. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. సాధారణంగా ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో సంగారెడ్డి జిల్లాలోని కోహిర్లో ప్రతి సంవత్సరం ఒక 3-4 సార్లు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతే అదంతా కూడా డిసెంబర్ చివరి వారము లేదా జనవరి మొదటి వారంలో ఇది నమోదు అవుతుండేది. కానీ ఈసారి డిసెంబర్ మొదటి వారం నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటీవల ఒక వారం రోజుల క్రితం అత్యంత ఇంత మట్టుకు రికార్డు స్థాయిలో 5.8 డిగ్రీ సెంటీగ్రేడ్ నమోదైంది. గతంలో 6 డిగ్రీలు 7 డిగ్రీలు నమోదైంది. ఈసారి 5.8 నమోదైంది. ఇప్పటికే ఇది చూస్తుంటే ఇంకా మరింత తీవ్రత దాల్చే విధంగా ఉంది. ఇప్పుడు వాతావరణ శాఖ నుంచి అందుతున్న సమాచారం మేరకు 21వ తారీఖు నుంచి మరింత ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంతో ఇప్పటికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక ఆరోగ్య సమస్యలకు కూడా గురవుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఇలాంటి వాళ్ళు కొంత అనారోగ్యానికి గురవుతున్నారు. దాంతో పాటు తెల్లవారుజామునే పనులు చేసుకునే వాళ్ళంటే ఇటు పారిశుద్ధ్య కార్మికులు కానీ, రైతులు, డ్రైవర్లు ఇలాంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు తెల్లవారుజాము ఉదయమే స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి ఇంకా దిగజారితే కనుక, ఉష్ణోగ్రత ఇంతకంటే కిందికి జారితే కనుక పరిస్థితి ఇంకొంచెం దిగజారే అవకాశం ఉంది. ప్రజల్లో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే ఆస్కారం అయితే కనిపిస్తుంది. దీంతో పాటు ఇప్పటికే అంటే ఇది కరెక్ట్ గా మామిడి పూతకి మంచి దశ, పూత వచ్చే దశ. అయితే ఈ పూత నిలబడాలంటే పగటి ఉష్ణోగ్రతలకు రాత్రి ఉష్ణోగ్రతలకు మధ్యన తేడా తక్కువగా ఉండాలి. మనం చూసినట్లయితే పగటి ఉష్ణోగ్రతలు అంటే గరిష్ట ఉష్ణోగ్రతలు 25-27 వరకు పోతుంది, డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పోతుంది. రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం సింగిల్ డిజిట్ కి నమోదవుతున్నాయి. 7, 8, 9 డిగ్రీలకు నమోదవుతుంది. దీంతో ఆ పూత కూడా నిలవకుండా రాలిపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఈ వాతావరణంలో ఇటు రైతులకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.